టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై రోజు రోజుకు ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో ఒంగోలు అసెంబ్లీ, లోక్సభ స్థానాలు తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలకు వైకాపా ఇన్ఛార్జీలను అధిష్టానం ఫైనల్ చేసేసింది. అయితే ఒంగోలు అసెంబ్లీ ఎంపీ అభ్యర్థిపై మాత్రం సందిగ్ధం వీడలేదు. రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని మళ్లీ వైకాపా నుంచి పోటీ చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా శ్రమించారు. కానీ అధిష్టానం మాత్రం అందుకు అంగీకరించలేదు. ఇటీవల మాగుంట రాఘవరెడ్డి సైతం వైకాపా ఎంపీ సీటు తమకు రాదనే విషయం తెలిసిందని వ్యాఖ్యానించారు. మరికొన్ని రోజుల్లో తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని రాఘవరెడ్డి పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. దీంతో రానున్న ఎన్నికల్లో ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉండరనే విషయం స్పష్టమవుతుంది. మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత పట్టుబట్టినా వైకాపా అధిష్టానం మాత్రం మాగుంట వ్యవహారంలో తలదూర్చవద్దని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. దీంతో బాలినేని సైతం ఆ ప్రయత్నం విరమించుకున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు లేని ఇబ్బంది తనకు మాత్రం ఎందుకని వ్యాఖ్యానించారు. ఇక నుంచి తాను ఒంగోలుకు మాత్రమే పరిమితం అవుతానని పేర్కొన్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంపై వైకాపా అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు. ఇదే సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైకాపా అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగానే ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డిని నియమిస్తూ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. దీంతో మాజీ మంత్రి బాలినేని అసహనానికి గురయ్యారు. అంతేకాకుండా మార్కాపురం వైకాపా ఇన్ఛార్జ్, ప్రస్తుత గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు వైకాపా ఇన్ఛార్జ్, ప్రస్తుత మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో వారితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం ఉన్నారు. దీంతో జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టక ముందే జిల్లా రాజకీయాల్లో చెవిరెడ్డి చక్రం తిప్పుతున్నారని తెలుస్తుంది. అలాగే జిల్లా అధికారుల బదిలీల్లోనూ ఆయన జోక్యం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ను తిరుపతి బదిలీ చేసి ఆమె స్థానంలో తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని ప్రకాశం జిల్లాకు బదిలీ చేయడం వెనుక చెవిరెడ్డి హస్తం ఉన్నట్లు సమాచారం. జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ పోస్టింగ్ సైతం చెవిరెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో అడుగు పెట్టక ముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు బాలినేని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా రాజకీయ పగ్గాలు తన చేతిలో ఉన్నాయని, అధిష్టానం క్రమంగా తన ప్రాధాన్యాన్ని తగ్గిస్తుందనే అభిప్రాయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారని తెలుస్తుంది. జిల్లాలో తన రాజకీయ ప్రభ కనుమరుగైపోతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో గత శుక్రవారం రాత్రి హైదరాబాద్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని వైకాపా అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని బాలినేని శ్రీనివాసరెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరినట్లు తెలుస్తుంది. నూతన అభ్యర్థుల పరిచయ కార్యక్రమాలకు హాజరు కావాలని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. చెవిరెడ్డితో భేటీ ముగిసిన అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి తన ముఖ్య అనుచరులతో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. తన రాజకీయ భవిష్యత్తుపై వారితో చర్చించినట్లు సమాచారం. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఫ్లెక్సీ వివాదంపై ఆరా తీసినట్లు తెలుస్తుంది. ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్గా నియమితులై జిల్లాపై పట్టు సాధించాలనే యోచనలో ఉన్న చెవిరెడ్డికి చెక్ పెట్టాలని బాలినేని భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన తన రాజకీయ వ్యూహాన్ని మార్చినట్లు సమాచారం. ఒంగోలు అసెంబ్లీ నుంచి కాకుండా పార్లమెంట్ బరిలో పోటీ చేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై
తన ప్రభావం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా వైకాపా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. బాలినేని ప్రతిపాదనపై వైకాపా అధిష్టానం ఎలా స్పందిస్తుందా అనే చర్చలు ప్రస్తుతం ఆయన అనుచరుల మధ్య నడుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన వైకాపా అధిష్టానం ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జిను ఎందుకు ప్రకటించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాజీ మంత్రి బాలినేనిపై వైకాపా అధిష్టానం వైఖరేంటో అర్థం కాక జిల్లాలోని వైకాపా క్యాడర్ అయోమయంలో ఉంది.